Good afternoon, everyone. Our next topic in business law class is remedies available to an aggrieved party in case of breach of contract. In case of breach of contract. కాంట్రాక్ట్లో ఏదైనా మనకి బ్రీచ్ జరిగినప్పుడు సో దానికి గల రెమిడీస్ ఏంటి అనేది మనం చెప్పుకోవాలి. సో చూడు, parties to a lawful contract are bound to perform their respective obligations. సో పార్టీస్ అనే వాళ్ళు ఏమంట, వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు ఏం చేయాలి, కంపల్సరీ కంప్లీట్ చేయాలి. బట్ when the one of the parties repudiates the contract by refusing to perform his obligation, he is said to have committed breach of contract. సో ఏమంటున్నారు, అందులో ఉన్న వన్ ఆఫ్ ద పార్టీ ఈజ్ refused to do the responsibilities. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి అతను చేయడానికి నిరాకరిస్తే గనక మనకి ఏమంటున్నాడు అంటే అది మనకి ఏమవుతుందంట, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ద లా ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ రెమిడీస్ టు అన్ ఎగ్జిక్యూటివ్ పార్టీ. సో మనకి కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ అయితే గనక మనకి లా అనేది ఏం చెప్తుందంటే ఈ కింది రెమెడీస్ అనేవి మనకు ఉన్నాయని చెప్తున్నాం. సో చూడండి, ఫస్ట్ వన్ క్యాన్సిలేషన్, రెస్టిట్యూషన్, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, ఇంజెక్షన్, క్వాంటమ్ నీడెడ్ అండ్ డ్యామేజెస్. సో ఇన్ని రకాలుగా మనకి ఏం చేస్తుంది అంటే మనకి రెమెడీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ cancellation or rescission. So rescission is revocation of a contract. It is the way by which a contract may be discharged. So rescission అంటే ఏం చెప్తున్నారు, క్యాన్సిలేషన్ అంటే రివోకేషన్, క్యాన్సిల్ చేసుకోవడం ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవడంట. ఇన్ ద వే బై విచ్ ద కాంట్రాక్ట్ మే బి డిశ్చార్జ్. సో ఆ రకంగా కాంట్రాక్ట్ అనేది మనకి డిశ్చార్జ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. Where one of the parties to a contract commits breach, the other party may treat the contract as restraint. సో ఎవరైతే మనకి ఒక పార్టీ ఎవరైనా సరే మనకి ఏంటి, మనకి కాంట్రాక్ట్ లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కంప్లీట్ చేయకుండా ఎవరైనా సరే మనకి ప్రాబ్లం తీసుకొస్తే గనక అప్పుడు ఏం చేయొచ్చు అంట, అదర్ పార్టీ మే రెస్ట్రైన్ ద కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. He is free from all the obligations under the contract. Under the section 64 of party restraining the voidable contract shall, if he has received any benefit from the party to such a contract, restore such benefit the person whom it is was received. సో ఏంటన్నారు, సో ఏదైనా హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద ఆబ్లిగేషన్స్, వాడు అన్ని ఆబ్లిగేషన్స్ నుంచి వాడు ఫ్రీ అయిపోతాడు. నెక్స్ట్ అన్నది సెక్షన్ 64 ప్రకారం పార్టీ రెస్ట్రైన్ వాయిడబుల్ కాంట్రాక్ట్, ఇది చెల్లకూడని కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇఫ్ హీ హ్యాస్ రిసీవ్డ్ ఎనీ బెనిఫిట్ అండర్ ద కాంట్రాక్ట్, వాడు ఏదైనా సరే బెనిఫిట్ అనేది తీసుకుంటే గనక అదర్ పార్టీ దగ్గర నుంచి, సో ద పర్సన్ ఫ్రమ్ హూ ఇట్ వాస్ రిసీవ్డ్, సో తన దగ్గర నుంచి మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. Further, under section 75 of a person who is rightfully risking the contract is entitled to compensation for any damage which he is submitted through the non-fulfillment of the contract. Section 75 ప్రకారం ఒకవేళ ఏమైనా నాన్ ఫుల్ఫిల్మెంట్ ఎనీ డ్యామేజెస్ కనుక వాళ్ళు తీసుకుంటే, ఎనీ డ్యామేజెస్ కనుక జరిగి ఉంటే కనుక సో అక్కడ నుంచి కూడా ఏం చేయొచ్చు అంట, సో వాళ్ళ దగ్గర నుంచి డ్యామేజెస్ అని తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. when rescission is granted, rescission అనేది మనకి ఎప్పుడు గ్రాంట్ అవుతుంది అంటే కనుక అండర్ సెక్షన్ 27 ఫస్ట్ వన్ where the contract is voidable, that at the option of the plaintiff the court grants the restitution to the plaintiff. సో ఏమంటున్నాడంట, సెక్షన్ 75(1) ప్రకారము కాంట్రాక్ట్ ఈస్ వాయిడబుల్ అంటే చెల్లనిగా ప్రకటించబడినప్పుడు కోర్ట్ అనేది ప్లెయింటిఫ్ తరపున ఇది కాంట్రాక్ట్ రద్దు చేసుకోవచ్చు అని చెప్తే కనుక కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. Where the contract is unlawful for the causes of non-apparent on the case and defendant is more to blame than the plaintiff, the court may grant rescission. సో అలాగే ఏమంటున్నాడు, అన్లాఫుల్ కాసెస్ అంటే ఏంటంటే న్యాయాత్మకంగా లేకపోయినా సరే మనకి ఏమవుతుందంటే కోర్ట్ అనేది ఏం చేస్తుందంటే మనకి కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో క్యాన్సిల్ చేసుకొని మనం దానికి ఏం చేసుకోవచ్చు అంట, డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి కాంట్రాక్ట్ ఏంటి క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెస్టిట్యూషన్. It means return of a benefit received by one party to the contract from the other party under a void contract. అంటే ఏంటి అంటే ఒక బెనిఫిట్ అంటే ఇది రెస్టిట్యూషన్ అంటే ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ నుంచి
మనం ఏం చేస్తున్నామంట, రిసీవ్డ్ వన్ పార్టీ ఆ కాంట్రాక్ట్ ఉన్న అదర్ పార్టీ వాయిడ్ కాంట్రాక్ట్. అంటే ఏదైతే చెల్లని కాంట్రాక్ట్ మనమైతే చేస్తామో, ఏదైతే బెనిఫిట్ మనం రిసీవ్ చేసుకున్నామో అది మనం తీసుకోవచ్చు వాయిడ్ కాంట్రాక్ట్ కింద అని చెప్పేసి చెప్తున్నాం. వెన్ ఏ కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్ ఇట్ నీడ్ నాట్ బి పర్ఫార్మ్డ్ బై ద ఐదర్ పార్టీ. అంటే అంటే ఏంటంటే ఇది వాయిడ్ కాంట్రాక్ట్ అంటే చెల్లని కాంట్రాక్ట్ ముందుగానే వాయిడ్ అవ్వేషో. ఇటువంటి కాంట్రాక్ట్ నుంచి మనం ఏదైనా బెనిఫిట్ పొందితే కనుక అది చేయాల్సిన అవసరం లేదు, ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, నీడ్ నాట్ బి పర్ఫార్మ్డ్ బై అదర్ పార్టీ ఐదర్ పార్టీ. సో దాని అతని తరపున ఈ కాంట్రాక్ట్ అని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాను. సెక్షన్ 65 ప్రొవైడ్స్ దట్ when an agreement is discovered to be void or when a contract becomes void, any person who has received any advantage under such agreement or a contract is bound to restore it or to make compensation for it to the person for whom he is received it. సో ఏమని చెప్తున్నాడు, అండర్ సెక్షన్ 65 ప్రకారం ఇది వాయిడ్ కాంట్రాక్ట్ కింద ఎవరైనా బెనిఫిట్ పొందినా సరే ఆ బెనిఫిట్ ముందుగానే వీళ్ళు అగ్రిమెంట్ ఒకేలా ఏమైనా రాసుకుని ఉంటే ఆ అమౌంట్ మళ్ళీ తనకి తిరిగి ఇచ్చేసేలాగా రాసుకుని ఉంటే అది మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. The section applies to a contract discovered to be void and the contract which become void it does not apply to contracts which are known as void. That it turns if A pays 200 to beat C, the money is not recoverable. సో ఏంటి అంటే చూడండి ఏమంటున్నాడు అంటే వెనక్కి తీసుకోవచ్చు, బట్ ఎలాగో అంటే ఇక్కడ ఏమన్నాడు, ఏ అనేవాడు బికి 200 రూపీస్ పే చేశాడంట. ఎప్పుడు పే చేశాడు, సో ఇప్పుడు బి బీట్స్ ద సి అంటే బి అనేవాడు సిని కొడితే గనక ఆ అమౌంట్ అనేది ఇచ్చాడు అనమాట. సో అలాగే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. ఎగ్జాంపుల్, ఏ పేస్ బి 1000 ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ బీస్ ప్రామిసింగ్ టు మ్యారీ సి. A's daughter C is dead at the time of promise. The agreement is void become B must repay the 1000 rupees. సో ఏమంటున్నాడు, ఏ అనేవాడు బికి ప్రామిస్ చేశాడంట, సో నా కూతురి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సో ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ షీ ఈస్ డైడ్. సో నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నప్పుడు వాడు ఒక 1000 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు సి అనే వాళ్ళు చనిపోయారు కాబట్టి సో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది రన్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ రన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి కాంట్రాక్ట్ యొక్క అమౌంట్ అనేది మనం వెనక్కి తీసేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ మీన్స్ కంప్లీటింగ్ ద కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ అనేది కరెక్ట్ గా కంప్లీట్ చేయమని మనకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. Under certain circumstances, a person aggrieved by a breach of the contract can file a suit of specific performance for an order by court upon a party guilty of breach of the contract, directing him to perform వాట్ హీ ప్రామిస్ టు డూ. అంటే ఏంటి అంటే ఎవరైనా సరే మనకు కాంట్రాక్ట్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారో ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ చేయకుండా వాళ్ళు ఆబ్లిగేషన్స్ చేసి వెనక్కి వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళ దగ్గరకు అలాంటి వాళ్ళ కోసం మనం కోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద అగైనెస్ట్ గా స్యూ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. అంటే కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ చేయమని చెప్పడానికి. అయితే specific performance is a discretionary remedy which is allowed only a limited number of cases. So ఇది ఓన్లీ ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంటుందంట. రూల్స్ రిగార్డింగ్ టు ద గ్రాంటింగ్ ఆఫ్ దిస్ రిలీఫ్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1877. దీనికి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎక్కడ ఉంటుందంట, సెక్షన్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1877 లో మనకు ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. Some of the cases which specific performance of the contract may be enforced as follows. So అందులో కొన్ని మనకి ఇచ్చిన ఏంటో చూద్దాం. Where monetary consideration is not an adequate remedy for the breach of contract. అంటే కాంట్రాక్ట్ లో మానిటరీ అంటే మన మనీ అనేది నాట్ ఇవ్వడం అనేది అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ ని క్లోజ్ చేసేసుకుంటాము అని చెప్పడం, ఆ డబ్బులు ఇవ్వడం ద్వారా మనం బెనిఫిట్ పొందలేము, అసలు ఆ డబ్బులు మనకి ఏది యూజ్ కానప్పుడు నువ్వు కాంట్రాక్ట్ కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే అవతల పర్సన్ కి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. Where there exists no standard for assessing the actual damage caused by the non-performance of the act. In the case of following cases, however, specific performance should be granted by the contract is a personal nature where the damage are immediate remedy. అంటే ఏంటి అంటే exist no standard of ascertaining the actual damage. అంటే యాక్చువల్ డ్యామేజ్ కన్నా యాక్చువల్ డ్యామేజ్ నాన్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ ఆబ్లిగేషన్స్ ని కంప్లీట్ చేయలేనప్పుడు సో ఏంటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడంట లేదా కాంట్రాక్ట్ ఆఫ్ పర్సనల్ నేచర్ అంటే పర్సనల్ గా కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు. నెక్స్ట్
where the damages are not adequate remedy. అంటే డ్యామేజ్ అంటే నష్టపరిహారం ఇవ్వడం అనేది మనకి సరైనది కాదు అనిపించినప్పుడు మనం కంపల్సరీ కాంట్రాక్ట్ ని కంప్లీట్ చేయమని చెప్పి మనం ఏం చేస్తామంటే అదర్ పర్సన్ కి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంజెక్షన్ ఆర్డర్. Aggrieved party can sue for an injection and order court restraining the wrongdoers from doing or continuing the wrongful act complained. Injunctions are usually granted to enforce negative stipulation in the case of where the damages are not adequate relief. So ఏంటంటే aggrieved party can sue, ఎవరైతే మనం అగ్రీ చేసుకున్నా వారి కోర్టులో చేయొచ్చంట. సో ఎప్పుడు ఏదైనా రాంగ్ఫుల్ యాక్ట్ చేసినప్పుడు సో స్టిపులేషన్స్ అంటే మనకి ఏంటంటే నెగిటివ్ స్టిపులేషన్స్ అంటే రాంగ్ నిబంధనలు అనేవి ఉల్లంఘించడం కానీ అంటే అలాగే నెక్స్ట్ డ్యామేజెస్ ఆర్ నాట్ ఎడిక్వేట్ రిలీఫ్ అంటే నష్టపరిహారం ఏమైనా సరైనది కాదని తోచినప్పుడు మనకు స్పెసిఫిక్ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్ ఈజ్ ప్రివెంటివ్ రిలీఫ్. ఇట్ ఈస్ పర్టికులర్లీ అప్రోప్రియేట్ ఇన్ ది కేస్ ఆఫ్ యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే ఇదండి మీరు ఏమంటున్నాడు ప్రివెంటివ్ రిలీఫ్ అంటే ముందుగానే మనకి రిలీఫ్ ఇస్తుంది వెంటనే అని చెప్పేసి. రిలీఫ్ మీన్స్ మనకి కాంట్రాక్ట్ అనేది ముందుకు వెళ్తుంది, పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం. ఎగ్జాంపుల్ చూడండి, a film actress agreed to act exclusively for Warner Bros for 1 year. సో ఈ యాక్ట్రెస్ అనేవాడు ఏం చేస్తుందంట 1 year లో వాళ్ళ యొక్క బ్యానర్ లో పనిచేస్తానని చెప్పేసి ఒప్పుకుంది. డ్యూరింగ్ ద ఇయర్ షీ కాంట్రాక్టెడ్ టు ద యాక్ట్ ఫర్ ఎక్స్. సో డ్యూరింగ్ ద ఇయర్ ఐడెంటిఫై చేయడం కోసం ఎక్స్ కోసం వాళ్ళతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. It was held it should be restrained by a injection from acting ఎక్స్. సో ఏంటంటున్నాడు అంటే మొత్తం ఇదంతా కూడా వాళ్ళ నెక్స్ట్ దగ్గరే చెయ్యాలి తప్ప వేరే ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, అంటే నా దగ్గరే చెయ్యాలి అని చెప్పేసి వాడి మీద ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఇవ్వడం అన్నమాట. నెక్స్ట్ క్వాంటమ్ మీరట్. ద ప్రైస్ క్వాంటమ్ మీరట్ మీన్స్ పేమెంట్ ఇన్ ప్రపోర్షన్ టు ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. అంటే క్వాంటమ్ మీరట్ అంటే యోగ్యతను బట్టి మనం చేయడము. సో ఏంటంటే వర్క్ డన్ అంటే ఏదైతే నువ్వు పని చేసావో ఆ పనికి తగ్గ ఫలితాన్ని ఇవ్వడం అనమాట. రైట్ టు షూ and quantum merit arises where a contract partially performed by one party has become discharged by the breach of contract by the other party. The right to founded not on the original contract which is discharged or void but an implied agreement to pay for what he has done. సో ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారో వాళ్ళు పని చేసిన దానికి అంటే వాళ్ళు ఫుల్ పని చేశారా హాఫ్ పని చేశారా ఏదైతే ఏమి వాళ్ళు పని చేసిన దానికి వాడికి అమౌంట్ ఇవ్వమని చెప్పేసి మనం ఏం చేయొచ్చు అంటే వాడి మీద షూ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ డ్యామేజెస్. A person who commits a breach of contract make compensation thereof to the injured party ఏమంటున్నాడు ఏ పర్సన్ హూ కమిట్స్ ద బ్రీచ్ అంటే ఎవరైతే కాంట్రాక్ట్ లో భంగం కలిగించారో వాడు కంపల్సరీగా ఏంటంటే ఇంజ్యూర్డ్ పార్టీ కంపెన్సేషన్ ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పేసి చెప్పినాడు. The primary purpose of averting damages is to put the injured person person in as good position as he would have been if performance had been rendered or promised. The term damage is used to mean compensation in money as substitute for the promised performance. అంటే ఏంటి ఈ డ్యామేజ్ అని ఏం చెప్తున్నాడు, the term damage is used mean of compensation అంటే డ్యామేజ్ అనేది మనకు కొంచెం కంపెన్సేషన్ ఇవ్వడము, వాళ్ళకి వాళ్ళు ఏదైతే లాస్ పడ్డారో ఆ లాస్ నుంచి వాళ్ళకి చేరుకోవడానికి కొంచెం అమౌంట్ అనేది ఇవ్వడం, కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వడం అని చెప్పేసి చెప్తున్నారు. Damages for the breach of contract are intended to compensate the injured party as so far as money can do so. Law of contract does not seek to punish the guilty, but if by the reason one of the wrongful act the offer party has suffered any pecuniary loss, the court will compel the party in breach the make good loss by paying the damage for the other party. So ఏమంటున్నా ఈ డామేజెస్ ఈ లా అనేది మనకి ఏంటి అంటే డస్ నాట్ సీక్ ద పనిష్ ఆఫ్ గిల్టీ. సో గిల్టీకి సంబంధించిన పనిష్మెంట్ ఇవ్వలేదు, బట్ కాకపోతే ఏదైతే అమౌంట్ సంబంధించిన పనిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నింటిని కూడా కోర్ట్ అనేది సక్రమంగా నిర్వర్తిస్తుంది అని చెప్పేసి ఇట్స్ పర్పస్ ఆఫ్ కంపెన్సేషన్ అండ్ కంపెన్సేషన్ అలోన్. సో ఏమంటున్నారు ఇవన్నీ కూడా మనకి ఏంటమ్మా రెమెడీస్ అవైలబుల్ టు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ లో భంగం కలిగినా సరే సో మొత్తం లాస్ అవ్వకుండా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి మనం దాన్ని సెటిల్ చేసుకోవడాన్ని మనం ఏమంటాము బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట.
సో ఇది మనకి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ దాని యొక్క రెమిడీస్. థ్యాంక్ యూ.